వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞకి. సంకల్పం సరిగ్గా ఉంటే, ఆ సంకల్పంలో శుద్ధి ఉంటే కార్యక్రమానికి సిద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెబుతున్నది. అంటే ముందు మన మనస్సులో ఏముండాలి? పవిత్రత ఉండాలి. దక్షారామ భీమేశ్వరుడి దర్శనం వల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. అందువల్ల సంకల్పశుద్ధి ఉంటుంది. సంకల్పశుద్ధి వల్ల సంకల్పం సిద్ధిస్తుంది. వెనకటికి ఎవడో భగవంతుడు కనబడగానే ఏం కావాలో కోరుకోమంటే నాకు ఎస్ఐ పోస్ట్ కావాలన్నట్ట. కానిస్టేబుల్గా ఉన్నవాడు ఎస్ఐ పోస్ట్ కావాలనుకుని, ఎస్ఐగా ఉన్నటువంటి వాడు డిఎస్పీ అవ్వాలని కోరుకోవడం వల్ల ఏముంది ఉపయోగం? ఈ పదవులు కష్టపడినప్పుడు ఎలాగో వస్తాయి. అవి భూలోకంలో ఉన్న ఈ పదవుల కంటే అంతటి పరమాత్మ కనపడితే నీ అనుగ్రహం కావాలి, నీ సన్నిధి కావాలని కోరుకోవడం యోగం కాదు మరి. అలాగా పరమేశ్వరుణ్ణి ఈ శరత్కాలంలో నాకు మోక్షం కావాలని కోరుకోక, మళ్ళీ నాకు పునర్జన్మ కావాలి, పద్మాగర్ గారి ఇంట్లో పుట్టాలంటే ఉపయోగం ఉంది. పునర్జన్మ కోరుకోకూడదు ఎప్పుడు కూడా. కర్మము కొలది మనకి జన్మ, పునర్జన్మముల నేల కోరెదవు, తెలిసి తెలియక పాపము చేసిన ఫలితము ఒకటే నరకము సుమ్మి అని మన వాళ్ళు ఆ రోజుల్లో అద్భుతమైన పాటలు రాసుకుపాడారు. ఏ కర్మ వల్ల ఈ జన్మ వచ్చింది, మళ్ళీ పునర్జన్మ కోరుకుంటారు ఏమిటండి? ఒకవేళ కోరుకున్నా మనం కోరుకోకూడదు. యథాయోగ్యం తథా కురు అని పరమాత్ముడిని కోరాలి. శంకరాచార్యులు వారు దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానై ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు అన్నాడు. మత్సమః అంటే నాతో సమానుడైన, పాతకి పాపములు చేసినవాడు, నాస్తి లేడు అంటే నా వంటి పాపాత్ముడు లేడు. పాపఘ్ని అంటే పాపములను నాశనము చేసే స్త్రీలలో త్వత్సమానహి నీలాంటి వాళ్ళు లేరు. అంటే అమ్మ మాత్రమే పాపాలు తొలగిస్తుంది. మేమేమో పరమ పాపాత్ములం, నువ్వేమో పరమ పాపాత్ముల్ని ఉద్ధరించే తల్లివి. ఏవం జ్ఞాత్వా ఇది గ్రహించి యథాయోగ్యం తథా కురు అన్నాడు ఆయన. ఎంత మంచి మాట అండి అది. మహాదేవి, నేను పాపాత్ముడిని నాకు తెలుసు. పాపాత్ముల్ని అనుగ్రహించటంలో నిన్ను మించిన కరుణాస్వరూపిణి లేదని తెలుసు. నువ్వే నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించు అని కోరాలి. అప్పుడు మన అర్హతని బట్టి మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. అంటే అప్పుడప్పుడు మనం కూడా అమాయకులం కనుక, మాయే తెలియదు కనుక ఏం కోరుకోవాలో తెలియక పిచ్చిగా కోరతాం అనుకోండి. కోరుకున్నా వచ్చి నష్టం లేదు. కానీ సాధ్యమైనంత వరకు అమ్మని ఎవరు కోరుకోవాలన్నమాట. ఇక మీదట యథాయోగ్యం తథా కురు అంటే మనకు అర్హమైనవి ఇస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా నా నెత్తి మీద పట్టుకొచ్చి పైలట్ బాధ్యత పెడితే ఏం చేస్తాను నేను? పద్మాకర్ గారు ఏది కోరుకోవాలి అది కోరుకోవాలి. అంతేగాని విమానం నడపాలని నేను కోరుకున్నాను అనుకోండి, ఆ విమానం నడిపితే లోపల కూర్చున్న వాడికి సేఫ్టీ ఉండద్దు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి విమానం మీద పట్టులేదు. కారు నడపడమే రాదు కొంతమందికి. నేను 40 ఏళ్ళు దాటినా. అటువంటి వాడు ఇప్పుడు కొత్తగా కారు నడపడం మానేసి డ్రైవింగ్ నేర్చుకుని లారీ డ్రైవింగ్ నడుపుతానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏది కోరుకోవాలో అది కోరుకోవాలి. ఈరోజు నుంచి ఏం చేస్తారు? యథా యోగ్యం తథా కురు అనాలి. ఆ స్థితిని ఇచ్చే దివ్యక్షేత్రం భీమేశ్వరం. అందుకని భీమేశ్వర మహిమని మనం చెప్పుకుంటున్నాం.
వ్యాసుడు, అగస్త్యుడు, లోపాముద్ర ఆకాశంలో నిలబడి యోగశక్తితో నిలబడి ఒక్కసారి మొత్తం ఆ క్షేత్రం అంతా చూశారు. పైనుంచి చూడడం వల్ల భీమేశ్వరాలయం, కోటిపల్లి, సంపర, గోదావరి ఇవన్నీ కనపడ్డాయి అనమాట. అంత ఎత్తులోంచి చూడటం వల్ల హాయిగా ఏమైందనమాట, మొత్తం ఆ భూమండల ప్రాంతం భీమమండలం అంతా కనపడింది. విమానంలోంచి కిందకు చూసేవాడికి కళ్ళజోడు పెట్టుకున్నా అన్నీ స్పష్టంగా కనపడవు, చిన్న చిన్న దీపాలు కనపడతాయి. అసలు కళ్ళజోడు ఉంటేనే కనపడలేదు, కళ్ళజోడు లేకపోతే ఇక అసలు కనపడవు, అవునా? పైనుంచి చూచే వాళ్ళ దృష్టి హ్రస్వ దృష్టి అయిపోయి స్పష్టత కనపడదు. ఇంతెందుకు, ఒక ఆయన అన్నాడు చివరిని చూస్తూ, ఉపన్యాసం చెప్పేదని పద్మాకర్ గారేనా, టీవీలో ఒక రకంగా ఉన్నారు, ఇక్కడ ఒక రకంగానే ఉన్నారే, టీవీలో పడుచువాళ్ళే కనపడ్డంట, ఇక్కడ కొంచెం ఏమో తేడాగా కనపడ్డారే అన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో టీవీల్లో కొంతమంది ధర్మ సందేహాల్లో చూపిస్తారు, ఎంతో తెల్లగా ఉన్న నన్ను కూడా నల్లగా చూపిస్తారు, నల్లగా ఉన్నాయని తెల్లగా చూపిస్తారు. వాళ్ళ గొప్పతనం అది. హ్రస్వ దృష్టి వల్ల అయితేనేవి, కళ్ళల్లో తేడా రావడం వల్ల అయితేనే దూరంగా ఉన్నవాడికి వీడెవడో కనపడ్డు, వీడెవడో వాడికి కనపడ్డు, ఒకరికొకరు కనపడటం లేదు. అటువంటిది ఆ పైనుంచి చూస్తూ ఉంటే మండలం అంతా ఎలా కనపడుతుంది? వాళ్ళు మహాయోగులు గనక, యోగ దృష్టి కలిగిన వాళ్ళు గనక స్పష్టంగా చూడగలిగారట. దగ్గరగా ఉండి కూడా చూడలేనంత బాగా చూడగలిగారు. ఆ పైనుంచే నేదిష్టాది మంత్రాలు చదివారు. వేద మంత్రములలో, మహన్యాసాదులలో ఉన్న మంత్రములన్నీ ఉచ్చరించారు. ఓం నమశివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కరెక్ట్గా 11:45 దాటగానే అభిజిన్ ముహూర్తంలోకి రాగానే టక్కన వాళ్ళంతా భీమేశ్వరంలో దిగారు. దిగడంతో ముందు వెళ్ళిపోయారు. ఢుంటి విఘ్నేశ్వరుణ్ణి చూచారు. తాండవ గణపతి దగ్గరికి వెళ్ళారు. ఆ తాండవ గణపతి వీళ్ళని చూడగానే ఆయన తాండవం ఆడాడు. రండి అని స్వాగతం పలికాడు. విఘ్నేశ్వరుడికి వ్యాసుడంటే ఇష్టం, అగస్త్యుడంటే ఇష్టం, లోపాముద్ర అంటే ఇష్టం, భక్తులంటే ఇష్టం. విఘ్నేశ్వరుడు సాధ్యమైనంత వరకు కోపగించడు. అందుకని రండి అని తొండంతో నెత్తి మీద అలా పెట్టి ఆశీర్వదించాడు. వీళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాక ఆనందంతో మరిచిపోయి, తమ వయస్సు హోదా మర్చిపోయి నృత్యం చేశారు. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మేమేదో సాఫ్ట్వేర్ వాళ్ళం, హార్డ్వేర్ వాళ్ళం, లేకపోతే రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఇవన్నీ పక్కన పెట్టేసి డ్యాన్స్ చేయాలట. అందువల్ల కొంతమంది నృత్యం చేయడానికి సిగ్గుపడుతున్నారు. వద్దు, సిగ్గుపడకండి. భగవంతుడు చూడగానే సిగ్గు విడిచిపెట్టి ఆనందంతో నృత్యం చెయ్యాలి, ఎగిరి గంతులు వెయ్యాలి, ఆయన నామస్మరణం చెయ్యాలి. చేసిన వాళ్ళు అదృష్టవంతులు. అందుకని ఆంజనేయుడు గొప్పవాడు అన్నారు. ఆంజనేయుడు సీతను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేసాడు కదా, తోక కూడా ముద్దెట్టుకున్నాడు. అసలు ఇంకా అంటారు, సీతను చూడడానికి ముందు మండోదరిని చూచి సీత అనుకున్నాడు ఆయన. ఒక క్షణకాలం భ్రమపడ్డాడు. మండోదరే సీతే అయినా మండోదరిని చూచి సీతేమోననుకుని ఆనందంతో ఏం చేశాడనమాట, ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం. ఒక్కసారి ఇలా భుజాలు కొట్టుకున్నాడు. పుచ్చం తోకని చుచుంబ ముద్దెట్టుకున్నట్ట. ఆయనకు తోక ఉంది కనుక తోక తీసి అని ముద్దెట్టుకున్నాడు. ఈ మధ్యన మీరేమో, ఆయనేమో ఆనందంతో తోక ముద్దెట్టుకుంటే ఈ మధ్యన గురువుగారికి ఫ్లయింగ్ కీసులు ఇవ్వడం మొదలెట్టారు. గురువుగారు కనపడగానే ఆహా అండం, బాయిదారి గొడవ. ఇదేం ముద్దులండి బాబు, దేవుడు కనబడితే అంటారేటి, 2 చేతులు జోడించి దండం పెట్టగా మీ ముద్దులు వండిపోను అని నేను అలా వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. కాబట్టి గురువులకి దండం పెట్టండి అంతే. అలా కాకుండా ఆయన ఆనందంతో తోకని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, స్తంభానరోహన్, అక్కడున్న స్తంభాలు పైకి ఎక్కాడు. నిపపాత భోమం, మళ్ళీ కిందకి దూకాడు, భూమి మీదకి నిపపాత దూకెను. ననంద చిక్రీడ జగౌ జగామా, ఆనందంతో ఎన్ని చేష్టలు ప్రదర్శించాలో అన్నీ ప్రదర్శించాడు. అది భక్తుల లక్షణం. భగవంతుడు కనబడగానే ఆనందంతో ఎగిరి గంతులు వెయ్యాలి. అంతేగాని బిగుసుకుపోయి దిక్కుమాల మొహాలు కొన్ని ఉంటాయి. అసలు ఉపన్యాసంలో కూడా నవ్వరండి. ఏదన్నా ఒక జోక్ వచ్చితే నవ్వడు, లేకపోతే ఆ భగవంతుడు కనపడితే స్పందించడు. అలా బిగుసుకుపోయి ఉంటాడు అనమాట. ఏమిటో అసలు బతుకున్నాడు తెచ్చాడో తెలీదు. అదేం బతుకు అన్నారు, నేనల్లా, వ్యాసులు వారు అన్నారు. అదే మాట వాల్మీకి అన్నాడు. ఆనందంతో ఎగిరి గంతులు వేసినవాడు, పరవశత్వంతో గానం చేసినవాడు, నృత్యం చేసినవాడు, వీళ్ళంతా భక్తులు. అందువల్ల హనుమంతుడు అంతటి వాడు తన హర్షాన్ని ప్రదర్శిస్తే మరి మనం ప్రదర్శించకుండా ఎలా ఉంటాం? తాండవ గణపతే శివుణ్ణి చూచిన ఆనందంతో తాండవమాడాడు. ఆయనకు ఎదురుగుండా వ్యాసుడు, అగస్త్యుడు నిలబడి ఎగిరి గంతులేసి వాళ్ళు నృత్యం చేశారు. ఆ రోజుల్లో ఋషులు నృత్యం నేర్చుకున్న వాళ్ళండి. 64 కళలు వచ్చి వాళ్ళకి. ఇప్పుడు ఏ హీరో ఉన్నదలో ఒకటే, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, ఆ ఉద్యోగంలో పడి ఉండడం అంతే. కానీ అలా ఏ కళ లేకపోతే వాడు
ఉపాధ్యాయుడిగా పనికిరాడు తెలుసా? ఉపాధ్యాయుడు అవ్వాలంటే సంగీతం రావాలి, సాహిత్యం రావాలి, మల్లయుద్ధం రావాలి, చోరక్రీడ తెలియాలి, అక్షహృదయం తెలియాలి. ఏమీ తెలియట్లేదు, ఇవాళ ఏమీ నేర్పట్లేదు. ఎవడు చూస్తే వాడు టీచర్ అయిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఏమీ రావడం లేదు. ఓ డాక్టర్ గారి దగ్గరికి పూర్వం పెడితే చెయ్యి పట్టుకుని మొత్తం ఇలా చెయ్యి నాడి పట్టుకుని లోపల ఏముందో చెప్పి మందు వేసేవారు. ఇప్పుడు కంటికి, పంటికి, ముక్కుకి, ముక్కు చివరికి, తల వెంట్రుక్కి తలో డాక్టరు. అది చూసి చూడగానే రోగం కనిపెట్టేస్తారు. అంటే పరీక్షలకి అవకాశం వచ్చిందనుకోండి, మంచి మంచి మిషన్లు వచ్చాయి, అది వేరే విషయం. పరీక్షలు అన్ని వేళలు చేయించక్కర్లా. మా డాక్టర్ గారి శివప్రసాద్ గారు అని ఉంటారు, డాక్టర్ గారు కేర్ హాస్పిటల్లో. చూడగానే కనిపెట్టేస్తాడు ఆయన. కంటికి గురువు గారికి ఇలాంటి కళ్ళజోడైతే మనకు వస్తుందని చెప్పేయగలడు ఆయన. ఇదిగో గురువుగారు ఈ ప్లాస్టిక్ది అయితే తేలిగ్గా ఉంటుందని చెబుతారు. ఎంత గొప్ప డాక్టర్లు అండి అలాంటి వాళ్ళు. అత్యవసరమైనప్పుడు పరీక్షలు చేసి సాధ్యమైనంత వరకు ప్రజలకు ఎలా ఉపకారం చేయాలని చూస్తూ ఉంటారు. ఈ మధ్యనే తెలిసింది, ఎవరినన్నా వారి అబ్బాయి హీరో అటు కూడా కదా, సాయి ధర్మతేజ్ వాళ్ళ అబ్బాయే, మా శివప్రసాద్ గారి అబ్బాయి. ఆయన భార్య చిరంజీవి గారికి చెల్లెలని కూడా తెలిసింది. అవన్నీ మాకు అక్కర్లేదనుకోండి, ఎందుకంటే పాప వాళ్ళు చాలా ఉత్తములు, పరమసాధు పురుషులు. ఎన్నాళ్ళ నుంచో గురువు గారికి పరిచయం అయిన దగ్గర నుంచి మాకు ఒక భక్తులుగా చూస్తున్నాం. ఆయన చూస్తే ఎక్కడలేని ఆనందం, ఆవిడ చూస్తే ఎక్కడలేని ఆనందం. మన కూడా ద్వారకు వచ్చారు, అవునా? అలా వాళ్ళు తయారవ్వాలి డాక్టర్లుగా. కొంతమంది ఉన్నారండి భారతదేశంలోనూ విదేశాల్లోనూ కూడా. అవధాన శ్రీనివాస్ గారు అండంలో ఉన్నారు, ఆయన చెయ్యట్టుకుంటే రోగం తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఆయన భార్య డాక్టర్ గారి. అలా చాలామంది ఉన్నారు. ఊరికే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు చెబుతున్నాను తప్ప. కాబట్టి ఎందుకు చెప్తామంటే అన్నీ కేవలం యంత్రం మీద ఆధారపడకుండా చూసి చూడగానే వీళ్ళకి ఇలా చెయ్యాలి అనిపించాలన్నమాట. ఇదొక కళ. ఇవన్నీ పూర్వం విద్యార్థులకి ఉపాధ్యాయులు నేర్పేవారు. ఇప్పుడు ఉపాధ్యాయులు అంత స్థాయిలో ఉన్నవాళ్ళు తగ్గిపోతున్నారని బెంగగలుగుతోంది. దానికి గల కారణం 10 మార్కులు వస్తే ఉద్యోగం ఇచ్చేయటం, కష్టపడి 90 మార్కులు తెచ్చుకున్న వాడికేమో ఉద్యోగం ఎవరు. ఈ సిస్టమ్ పోవాలి. మంచి ప్రతిభావంతుల్ని అందులో వెయ్యాలి. రాజకీయ నాయకులు జోక్యాలు, ఈ రిజర్వేషన్లు, ఈ గందరగోళాలు కొంత తగ్గించుకుంటే భారతదేశం బాగుపడుతుంది. విదేశాల్లో లేవు కనుక బాగుంటున్నారు. ఇక్కడున్న మెరికలంతా అమెరికా వెళ్ళిపోతున్నారు. అందుకనే అమెరికాకి ఆ పేరు వచ్చింది. ఆ అంటే అక్కడ ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఆ అంటే అక్కడ ఉన్నవాళ్ళు భారతదేశంలో ఉన్నవాళ్ళు, మెరికలు అక్కడికి వెళ్ళారు కనుక అమెరికా అనమాట. అక్కడ మెరికలంతా ఇక్కడ చేరారు. ఇక బరికలు ఇక్కడ మిగిలాయి. కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళీ మంచి మెరికలు ఇక్కడ కూడా ఉండాలి. మన దేశాన్ని వదిలేసేసి అందరూ అక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడ కూడా మెరికల్ని ఉంచుకోవాలి. మెరికల్ని ఉంచుకోవాలంటే మీరు కాస్త పిల్లల్ని బాగా సంస్కారవంతులు చేసి ప్రతిభావంతులు చేయాలి. గోవిందా శ్రీమాతా శ్రీ మహారాజ్యకి. అందువల్ల ఆనందంతో వేదవ్యాసాదులు చతుషష్ఠి కళామయులు గనక నృత్యం చేశారు, కాసేపు గానం చేశారు, కాలభైరవ దర్శనం చేసుకున్నారు, అమ్మవారిని చేసి చూశారు, అక్కడున్న అమ్మవార్లందరినీ చూశారు, సప్త మాతృకల్ని చూశారు, వాళ్ళకి ఏటికోళ్ళు సమర్పించారు. ఏటికోళ్ళు అంటే పెద్ద కంగారు అడగండి, మంచం కోళ్ళని. ఏటికోళ్ళు అంటే నమస్కారం, ఏటికోళ్ళు అంటే నమస్కారములు సమర్పించారు. కాలభైరవుడికి బూరెలు గారెలు సమర్పించారు, కోరికలు లేకుండా. పిల్లలు కావాలనే కోరిక కూడా లేకుండానే సమర్పించారు. ఇక మాణిక్యాంబరు చూశారు, అక్కడున్న బాలాత్రిపుర సుందరి మాతను చూశారు. సప్త గోదావరంలో అఘమర్షణ స్నానం చేశారు. అఘము అంటే పాపం. పాపం పోవడానికి మంత్రం చెప్పుకుని స్నానం చేస్తే ఆ స్నానం ఏమంటారు? అఘమర్షణ. పాపములను ముద్ద చేసి నాశనం చేసి పారేసే స్నానం అన్నమాట. సంకల్పపూర్వకంగా పవిత్ర స్నానం చేస్తే పాపాలు భస్మీపట్లం అయిపోతాయి. అటువంటి తిథి రేపు మార్చిలో రాబోతోంది. రేపు మార్చిలో అష్టమితో కూడిన నవమి మృగశీర్ష నక్షత్రం ఉన్నది. ఆ రోజు ఉదయం పూట చేసేటటువంటి సంకల్ప స్నానం కోటి జన్మల పాపాలని తక్షణం నాశనం చేస్తుంది. మళ్ళీ ఇంత కూడా నిశ్శేషముగా తొలగిపోతాయట. కోటి జన్మల్లో చేసిన మహాపాపములను నిశ్శేషముగా నాశనం చేసేటటువంటి రోజు. అందుకనే గురువుగారు కావాలని పెట్టారు ఆ రోజు అనమాట. స్నానానంతరం భగవంతుని అర్చన చేసుకోవాలి. ఉదయం స్నానం చేయాలి, మళ్ళీ సాయంత్రం అర్చన చేసుకోవాలి. అభిషేక జలాన్ని గంగలో కలపాలి. కుంకుమని మాత్రం కలపకుండా ఇంటికి తెచ్చుకొని బొట్టెట్టుకోవాలి. కుంకుమని అందులో కలపం, ద్రవ్యాలు ఏమీ కలపం. ద్రవ్యాలన్నీ అందులో కలిపేస్తామని పొరపాటు కూడా చెప్పకండి.
గంగలో కలపవలసింది గంగనే. అందువల్ల అఘమర్షణ స్నానం వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. దానివల్ల కార్యక్రమాల్లో విఘ్నములు కూడా ఉండవు. అందువల్ల ఈ ఇద్దరూ కూడా స్నానం చేశారు. అనంతరం భీమేశ్వరుడి దగ్గరకు వచ్చారు. ఎంత పొడుగుంటాడండి ఆయన, ఇప్పుడు ఇంకా తక్కువైపోయాడు. పూర్వకాలంలో ఆకాశం దాకా వెళ్ళేదిట ఆ లింగం, పాతాళంలో ఉండేదిట. కలియుగంలో అలా ఉంటే కష్టమని మన కోసం తన శరీరాన్ని కుంచింపజేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆ రోజుల్లో ఎక్కడో పాతాళంలో మొదలై పైన ఎక్కడో పైదాకా ఉండేదన్నమాట. ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నదో ఆ లింగం కనబడేది కాదు, పాతాళంలో ఎక్కడున్నదో తెలిసేది కాదు. మొత్తం భువన బ్రహ్మాండములు ఆక్రమించిన ధగలాడే తెల్లని రంగుతో ఉండేవాడు ఆయన. భీమేశ్వరుడు శ్వేతవర్ణంలో ఉంటాడు, ఎప్పటికీ అదే రంగులో ఉన్నాడుగా, సందేహం లేకుండా. ఆ భీమేశ్వరుణ్ణి వీళ్ళిద్దరూ కమండల జలంతో అభిషేకించారు. అదో తమాషా అండోయ్. కమండలం అంటే చేతిలో పట్టుకుంటారే, అంత ఉంటుందండి చెంబు. ఓ పక్క నుంచేమో గోముఖం ఉంటుంది కనుక చక్కని రంధ్రం, నీళ్ళు అలా పోస్తే చెంబు నీళ్లు ఆ రంధ్రంలోంచి 2 నిమిషాల్లో పడిపోతాయి. అవునా? అదేమిటో వ్యాసుడు అగస్త్యుడు కమండల జలం వంచి భీమేశ్వరుడి మీద పోస్తూ అభిషేకం చేస్తూ ఉంటే ఎన్ని గంటలు గడిచినా నీళ్ళు ఆ కమండలంలోంచి వస్తూనే ఉన్నాయి. వ్యాసుడికి ఆశ్చర్యం కలిగింది. అంటే భీమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, కాశీ నుంచి గెంటేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చాక నన్ను తిరస్కరిస్తాడేమో అనుకున్నాం. కానీ శివుడు కాశీలో ఉన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తూ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు, కానీ ఇక్కడికి వచ్చాక రూల్స్ పక్కన పెడతాడు. ఆయన కరుణామూర్తి. అందుకే జటాజూటంలో ఉన్న గంగ అక్షయముగా కమండలంలో పోశాడు. అందుకని కమండల జలంలో ఉన్న నీరు ఆ గంగలా అక్షయంగా వస్తుంది కనుక ఎంత పోసినా ఊరుతూనే ఉందిట. అలా ఊరుతున్న జలంతో అభిషేకం చేస్తూనే ఉన్నాడు ఆయన. చూశారా, శివుడు అంత కరుణాస్వరూపుడు. కాళ్ళు పట్టుకు పీకేసినా ఏమండవు, మొత్తం నీళ్లతోటి తడిపేస్తున్నా ఏమండవు, ఆ లింగాన్ని పట్టుకుని ఆనందంతో తలకాయ పావేసినా ఏమండవు. ఆయనకేముండదు, ఈ మధ్యవర్తులకు ఉంటుంది అదో గొడవంతా, అనకూడదు. కానీ ఇప్పుడు నేనేమో దండం పెట్టి మాట్లాడిస్తూ ఉంటే పక్కన వాళ్ళు తప్పుకోండి మాట్లాడకండి అంటారేటరా, మీ సొమ్మేం పోయింది, మాట్లాడేది నేను. ఎక్కడి నుంచో పాపం విశాఖపట్నం నుంచో వచ్చేట్టుగా వాళ్ళంతాను, భీమిలి నుంచి కొంతమంది, విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి, జగిత్యాల నుంచి, అదేదో మండపేట నుంచి, ఇంకేదో కొండపేట నుంచి, ఇన్ని ప్రాంతాల నుంచి వస్తారు పాపం. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈలో పక్క వాళ్ళకి ఏదో వీళ్ళది అసలు కంటే కొసరెక్కుని తప్పుకోండి అండం. ఏం తప్పుకుంటారండి? అందుకని అలా అరవకండి. ఒకవేళ హడావుడి ఉంటే నేనే చెప్తాను, మళ్ళీ వస్తానమ్మా కొంచెం హడావుడిలో ఉన్నాను నేనే చెప్తాను, లేదా అప్పుడు సైగ చేస్తే మీరు మెల్లగా చెప్పాలి. అది కూడా శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే భీమేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. ఆయన కరుణ వల్ల అభిషేకం చేయగలిగారు. ఆ ప్రాంతంలో 12 సిద్ధక్షేత్రాలు తీర్థాలు ఉన్నాయండి. భీమేశ్వరంలో 12 తీర్థాలు ఉన్నాయి. మీలో ఎవరైనా 12 తీర్థాలు చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి భీమేశ్వరంలో. ఎందుకంటే భీమేశ్వరం చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు చాలామంది. పేరవరం నుంచి, ఎంపీ నుంచి, అంటే మండపేట నుంచి, ఎంపీ అంటే మండపేట మధ్యప్రదేశ్ కాదు, అవేవో తాపేశ్వరం, కాజేశ్వరం ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి తెలియాలి మరి. వరసగా 12 తీర్థాలు. ఆ తీర్థాలు 12ంటిని ఒకే రోజు చూడగలిగితే చాలా అదృష్టం అట. అది మానేసి ఈ మధ్యన పంచారామాలు ఒకే రోజులో చూడాలని నియమం పెట్టున్నారు. పంచారామాలు ఒక్క రోజులో ఎలా చూడగలుగుతారండి? ఎంత కాదనుకున్నా అసంభవం. అందువల్ల పురాణాల్లో ఆ విషయం చెప్పలా. ఇప్పుడంటే కార్లు వచ్చాయి, ఆర్టీసీ బస్సులు వేస్తున్నారు కాబట్టి బయలుదేరితే ఏ అర్ధరాత్రికో 1 గంటకో లేకపోతే మొత్తం మీద 24 గంటలలోపు వెళ్ళి చూడగలుగుతున్నారు. కానీ పూర్వకాలంలో కాలినడకన వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. నారదుడిలాగా అదృశ్య రూపంలో ఇక్కడ మాయమే ఎక్కడ ప్రత్యక్షమైతే తప్ప మాదిరివాడు 5 ఆరామాలు ఒకేసారి చూడలేరు. అందుకని పురాణములలో పంచారామములు ఒకే రోజు చూడాలనే నియమం లేదు. ఇంటి దగ్గర బయలుదేరాక మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ప్రయాణం చేస్తూ 5 ఆరామములు చూడండి అన్నారు. మళ్ళీ వెనక్కి ఇంటికి రాకూడదు. అంటే అమరేశ్వరుడి దగ్గరికి అమరావతిలో బయలుదేరితే మళ్ళీ ఇంటికి వెళ్ళి గుంటూరులో కాఫీ తాగి, లేదా రాఘవ గారిని ఏమంటే కాస్త కాఫీ తండ్రి స్టేషన్ కానీ తెప్పించుకు తాగి అప్పుడు బయలుదేరమని కాదల్లా. అందువల్ల బయలుదేరాక ఏంటన్నమాట,
అమరావతిలో బయలుదేరాక మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఇదిగో భీమవరం వెళ్ళటం, అక్కడున్న గునుపూడిలో సోమేశ్వరుని చూడడం, అక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళాలి, క్షీరారామలింగేశ్వరుని చూడాలి, అక్కడి నుంచి బయలుదేరాలి, దక్షారామం చూడాలి, అక్కడి నుంచి బయలుదేరాలి, కుమారారామం సామర్లకోటలో చూడాలి. ఇవి అన్నమాట క్రమం. అలా కాకుండా ఒకేసారి 12 తీర్థములు చూసే ఒక ప్రక్రియ ఉన్నది. 12 తీర్థములు, ద్వాదశ తీర్థములు ఎక్కడున్నాయి? దక్షారామం చుట్టుపక్కల ఉన్నాయి. ఆ 12 తీర్థములని కనుక ఎవరైనా అదృష్టవంతులు ఒకే రోజు చూడగలిగితే అటువంటి వాళ్ళు మొత్తం భూమండలం చుట్టూత 12 పర్యాయములు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. ఆ తీర్థాలు ఏమిటి ఇప్పుడు చెప్పాడు. 1 ఇంద్రియేశ తీర్థము. ఏమిటి? మొదటిది ఇంద్రియేశ తీర్థం, 2 సిద్ధేశ్వరం, 3 యోగీశ తీర్థం, 4 కాళేశ్వర తీర్థం, 5 శమనేశ తీర్థం, 6 వీరభద్రేశ తీర్థం, 7 బ్రహ్మేశ తీర్థం, 8 కపాలేశ్వర తీర్థం, 9 కుక్కుటేశ్వర తీర్థం, 10 సోమనాథేశ్వర తీర్థం, 11 శ్రీ మహేశ్వర తీర్థం, 12 ఉమాతీర్థం అని పిలువబడతాయి. అందులో ఇంద్రేశ తీర్థంబు ఋషి సమాకీర్ణంబు, సిద్ధేశ్వరంబు సర్వసిద్ధికరము, యోగీశ తీర్థంబు యోగలక్ష్మీదాయి, కాళేశ్వరము భక్త కల్పతరువు, శమనేశ తీర్థంబు శాంతిదాంతి విధాయి, వీరభద్రేశంబు విశ్వమతము, బ్రహ్మేశ తీర్థంబు బ్రహ్మర్షి సేవ్యము, అష్టైశ్వర్యదము కపాలైశ్వరంబు, కుక్కుటేశంబు కాశికి కొంత వెలితి, సోమనాథేశ్వరము ముక్తి సూచకంబు, శ్రీ మహేశ్వర తీర్థంబు శివుని మెచ్చు, త్రిభువన అభ్యర్చితంబు ఉమాతీర్థమనగా. అందులో ఇంద్రియేశ తీర్థం ఎంతోమంది ఋషులతో నిండినటువంటిది. మహర్షులు నిరంతరం అక్కడ కిక్కిరిసి తిరుగుతూ ఉంటారు. అదృశ్య రూపంలో నిత్యం ఋషులు అక్కడ ఉంటారు. అందుకే దానికి ఋషి సమాకీర్ణము అని పేరు. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాక ఆ పాప ప్రక్షాళన చేసుకుంటూ తీర్థయాత్రలు తిరుగుతూ అక్కడికి వచ్చాడు. తన పేరు మీదుగా తీర్థాన్ని ఏర్పాటు చేశాడు. ఇంద్రుడంతటి వాడు స్నానము చేయటం వల్ల, ఇంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఆ లింగం ఇంద్రియేశ్వర లింగం అయ్యింది. తీర్థం ఇంద్రియేశ తీర్థం అయ్యింది. 3,000,000 దేవతలతో పాటుగా భూమండలంలో ఉన్న ఋషులు 88,000 మంది నిరంతరం ఆ తీర్థంలో స్నానం చేసేవారు. నైమిషారణ్యంలో పురాణాలు వినడానికి వెళ్లే ముందు ఋషులంతా ఈ తీర్థంలో స్నానం చేసి వెళ్ళారు. అందుకే ఆ తీర్థంలో స్నానం చేసిన, అక్కడున్న ఇంద్రేశ్వరుడి దర్శనం చేసుకున్న 88,000 మంది ఋషుల ఆశీస్సులు తక్షణం లభిస్తాయి. ఇక రెండవది సిద్ధేశ్వర తీర్థం. అక్కడికి వెళ్ళడంతో అనుకున్న పనులు సిద్ధిస్తాయి. సర్వసిద్ధికరము గనక దానికి సిద్ధేశ్వర తీర్థం అని పేరు. పూర్వం ఏదైనా ఒక గొప్ప పని అనుకున్నాక ఆ పని నెరవేరకపోతే మహానుభావులైన ఋషులు, మానవులు, దేవతలు అక్కడికి వెళ్ళి ఆ సిద్ధేశ తీర్థంలో స్నానం చేసి అక్కడ నీళ్లు నెత్తిమీద చల్లుకోగానే వాళ్ళు అనుకున్న పనులు తప్పక నెరవేరేవి. అందుకని ఆ తీర్థమును సిద్ధేశ్వర తీర్థం అంటారు. అది కల్పవృక్షం లాంటిదిటండి, అన్ని సిద్ధులను కలిగిస్తుంది. ఇక మూడవది యోగీశ్వర తీర్థం. యోగలక్ష్మిని ప్రసాదిస్తుంది. యోగలక్ష్మి అంటే యోగాభ్యాసంలో వాడు తత్పరుడవుతాడు. ఆకాశగమన సిద్ధి కావాలన్నా, అష్టైశ్వర్యాలు కావాలన్నా, మహాయోగి అవ్వాలన్నా, నిరంతరం శాంతి మన మనస్సులో ప్రవేశించాలన్నా ఈ యోగీశ తీర్థంలో ప్రవేశించాలి. తపస్విభ్యోధికో యోగి, కర్మిభ్యశ్చాధికో మతః, జ్ఞానిభ్యశ్చాధికో యోగి, తస్మాద్ యోగీ భవార్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. తపస్సు చేసిన వాడికంటే, జ్ఞానము కలిగిన వాడికంటే,
మహాద్భుతమైన దివ్య కర్మములు, యజ్ఞముల వంటి కర్మములు చేసిన వానికంటే యోగి గొప్పవాడు గనక యోగి భవ, నువ్వు యోగివి కావాలి అన్నాడు ఆయన. యోగ చిత్తవృత్తి నిరోధక. మనస్సు ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సుకి నిలకడ ఉండదండో. ఈ మాయిదారి మనస్సు ఈ క్షణంలో ఇక్కడ కూర్చుంటుంది, కానీ ఇక్కడ ఉండదు. ఎదురుగుండా కూర్చుని పురాణం దగ్గర ఆయనకే చూస్తూ ఉంటాడు గురువుగారిని, కానీ ఇంటి దగ్గర జగిత్యాలు గుర్తు రావచ్చు, లేదా శ్రీకాళహస్తి గుర్తు రావచ్చు, లేదా వైజాగ్లో ఇంటికి తాళం వేసామా లేదా అని ఇల్లు అప్పుడే గుర్తుకు రావచ్చు. మధ్యాహ్నం పూట 12ంటికి రైల్వే టికెట్ చేయించుకున్నాం, తీరా ఈయనేమో ఉపన్యాసం 11ంటికి వదులుతాడో లేదో అని రైలు గుర్తుకు రావచ్చు. కాబట్టి మనస్సు అలా చక 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 ఎక్కడికైనా వెళ్ళిపోతూనే ఉంటుంది వాయిదారి మనస్సు. అలా మనస్సు వెళ్లకుండా ఏకాగ్రతతో నింపేటటువంటి శక్తిని యోగ అంటారు. మనస్సు అటు ఇటు తిరగకుండా అదుపులో పెట్టడమే యోగం అంటే. కేవలం అదొకటే కాదు యోగ అంటే. సమత్వం యోగ ఉచ్యతే అని మళ్ళీ భగవద్గీతలోనే ఆయన చెప్పాడు. సమత్వమును యోగ అంటారు. యోగ శబ్దమునకు సమత్వము. ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడటం, ఎవరిని ద్వేషించకూడదు, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఎదురుగుండా కూర్చున్న ఆడ మగ నపుంసకులు, కుక్కలు, దోమలు, చీమలు, సమస్త ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడు. అందరినీ ప్రేమించగలగాలి. ప్రతి ప్రాణిని మనం ద్వేషం లేకుండా చూడాలి. మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. వాడు తక్కువవాడు, నేను ఎక్కువవాడు అనే భావన రాకుండా చూసుకోవాలి. ఇది ఈ సమత్వం కూడా యోగం అని పిలువబడుతుంది. ఇంతేనా? సమత్వం యోగ ఉచ్యతే. యోగ చిత్తవృత్తి నిరోధక. ఇంతేనా అంటే ఇంకోటి ఉంది. యోగ కర్మసు కౌశలం అన్నాడు మళ్ళీ భగవద్గీతలోనే ఆయన. అంటే యోగం అనే శబ్దం ఎంత గొప్పదో ఆలోచించండి. పిచ్చాళ్ళకి తెలియక నేను యోగిని అయిపోయాను, ఏదో ముక్కు మీద అలా చూడడం అన్నట్ట, శ్వాస మీద ధ్యాస, యోగి అయిపోయాను అనుకోవడం. వాడు నీ మొహం కాదు, ముక్కు మీద అలా దృష్టి పెట్టేస్తే యోగి అయిపోతే ఈ పాటికి ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది. ముక్కులోంచి గాలి విడిచిపెడుతూ అండం, గురువుగారు యోగా వచ్చేసింది. ఏం వచ్చింది? యోగా. నీకు నిద్ర వచ్చింది, ఆ నిద్రలో గొరక వచ్చింది, ఆ గొరక అనుకోకుండా ఓంకారం అనుకుంటావు. పైగా ఇదో నాటకం. ఇలా మొదలెట్టారు ఈ మధ్యన. అలా కాసేపు కూర్చోవడం, కళ్ళు మూసేసుకొని అండం, అది కూడా ఏంటో కొత్త ప్రక్రియలు వచ్చేస్తున్నాయండి బాబోయ్. ఎందుకంటే పాతది నచ్చట్లా. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇవన్నీ నచ్చవు మనకనమాట. ఈ దేవుళ్ళు ఈ పూజలు పోయి కొత్త పిచ్చగాడు పొద్దురగడనట్టుగా కొత్తవాడు తయారవడం. మన దేశంలో సరిపోక హాయిగా ఆ శవాలను పూజించే పిరమిడ్లను పూజించడం. మళ్ళీ ఏమిటో కర్మయోగం కాకపోతే. హాయిగా పరమ పవిత్రమైన వేద మార్గం విడిచిపెట్టేశారు, వేదనా మార్గంలో అడుగు పెట్టారు. కాలోహి దురతిక్రమ అన్నారు అనుకోండి, అది పక్కన పెట్టండి. అందువల్ల యోగ కర్మసు కౌశలం. సత్కర్మములలో నైపుణ్యమే. మంచి పనులు చెయ్యటంలో నైపుణ్యం కలిగి ఉండడం, స్కిల్ ఇన్ డూయింగ్ అనమాట. పనులు చేసేటప్పుడు అందులో నైపుణ్యం కలిగి ఉంటే దాన్ని కూడా యోగ అంటారు. కొంతమంది పనులు ఎంత బాగా నడుపుతారండి, ఏం అరుపులు ఉండవు, గందరగోళం ఉండదు. భోజనాలు వాటి దారిన వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ అరుపులు ఉండవు. వంట వాళ్ళ దగ్గర అరుపులు ఉండవు. చిన్న పని చేస్తే ఇంట్లో పెద్ద అరుపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు. నీ మొహం తగలయ్యా, ఇలా చేసేవేమిరా. ఈ గందరగోళాలు ఎక్కడ ఉన్నాయో చూసావు పీఠంలో మీరు? వంట వాళ్ళ దగ్గర అరుపులు కనపడుతున్నాయా? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు ఎవరి మీదన్నా గయ్యి అన్నారా? గురువుగారు గయ్యి అన్నారా? లేదు, మధ్యవర్తులు తప్ప. భోజనం చేసేవాళ్ళును వచ్చిన పిల్లల అరుపులు తప్ప ఈ పనులు చేసేవాళ్ళ దగ్గర ఏ విధమైన గందరగోళం ఉండదు. చూసారా? ఎప్పుడైతే మీరు హడావుడిపోయి తిడతారో, కంగారు పడిపోతారో, మొగుడు పెళ్ళారు ఒకళ్ళ మీద మా నాన్న నీకు అంటగట్టాడు అని ఈ అమ్మాయి వసే నీ మొహం తగలయ్య అని చెయ్యి తీనా రైలు ఎక్కినా కొట్టేసుకుంటారండి బాబు. అది ఇక్కడ ఎవరున్నారో చూసుకోవడం ఉండదు. ఇక్కడ పక్కన ఇక ప్రపంచ స్పృహ లేదనమాట. అన్నీ కుండబద్దలు కొట్టాలి. అలా ఉంటే పనులు ఏం సాగుతాయి? పని చేసేవాడు ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేయాలి. అలాంటి ప్రశాంతంగా పనులు చేసే నైపుణ్యం యోగశక్తి అంటే. అందుకనే యోగ కర్మసు కౌశలం అన్నాడు. ఇవన్నీ రావాలంటే యోగీశ తీర్థాన్ని చూడాలి. యోగేశ తీర్థం యోగ సంపదను ఇస్తుంది. ఇక తర్వాత కాళేశ్వర తీర్థం భక్త కల్పతరు. కాళేశ్వర తీర్థానికి వెడితే భక్తులకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తుంది. శమనేశ తీర్థం అని ఉన్నది, దాని పేరే శమన ఈశ. శమనుడు అనే పేరుతో ఉండేటటువంటి ఆయన.
అంటే ఇంద్రియములను అదుపులో పెట్టువాడు. ఇంద్రియాలు ఎప్పుడైతే అదుపులో ఉంటాయో అప్పుడు శాంతి దాంతి కలుగుతాయి. మీ ఇంద్రియాలు మీ మాట వినడం లేదు, మీకు తొందరగా కోపం వచ్చేస్తోంది, మీకు తొందరగా చికాకు వచ్చేస్తోంది, అశాంతి కలుగుతోంది. ఇదంతా పోవాలంటే ఆ ఈశ్వరుడి కటాక్షం ఉండాలి. అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ముందు కోరికలను జయిస్తాడు, అది కామము, కోరికని జయించుట. క్రోధము, కోపాన్ని జయించుట. కోపాన్ని మీరు బాగా జయించారనుకోండి, అసలు మీకు ఎవరికి కోపమే రాదు. ఎప్పుడైతే కామము క్రోధము తగ్గాయో అప్పుడు లోభం ఉండదు. లోభం చాలా ప్రమాదకరమైంది. హఠాత్తుగా కోరిక కలుగుతుంది ఇచ్చేద్దామని, గొలుసు కాసేపు నాకు ఎందుకు గొలుసు, ఆయన గురించి నాకు తెలుసు, ఈ గొలుసు మా ఇంట్లో పులుసు అని దాచేసుకుంటాడు. ఇవ్వాలనిపించి కూడా ఇవ్వకుండా వెంటనే నొక్కేయాలనిపించడమే లోభం అంటే. చాలా చిత్రంగా ఉంటుందంటే అది. ఒక్కోసారి క్షణికోద్రేకంలో దానం చేయాలనిపించాక వెంటనే అదుపులో పెట్టేస్తాడనమాట దాన్ని. వద్దు వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దని వెళ్ళి మనసు నొక్కుతూ ఉంటుంది. కావాలంటే అడగండి ఈ పక్కన కూర్చున్నాయని. ఆ తర్వాత మదం అంటే నేను గొప్పవాణ్ణి, నేనే మహాత్ముణ్ణి, నేను ఎవరు ఏకైనా ఏదైనా చెబితే అది వినాలి, నేను చెప్పింది అంతా వినాలని కోరుకుంటాడు వాడు. ఈ మదం మరీ ప్రమాదకరమైంది. మదం ఉన్నవాళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే పురుగుల్లో చూస్తారు, శాశ్వత క్రోధంతో ఉంటారు. మదం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటో తెలిసిన మీకు? ఎవడైనా పిలిచినా ఎందుకు రావాలి అంటాడు. నీ చిన్నప్పుడు మా ఇంటికి వచ్చావా? నేను నీ ఇంటికి రాను. నా గృహప్రవేశానికి నువ్వు వచ్చావా? నేను రాను. నా కొడుకు పెళ్ళికి వచ్చావా? నేను రాను. నా కూతురు పెళ్ళికి వచ్చావా? కాబట్టి నీ ఇంటికి రాను. ఇదంతా మదంలో ఒక భాగం. కృష్ణుడి దగ్గర మదం లేదు కాబట్టే యోగేశ్వరుడు అని పిలువబడ్డాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడో తెలుసా? కలలో కూడా తనని తలుచుకోనివాడు, ఎప్పుడూ తనని తిట్టేవాడు, కష్టాల పాలై కృష్ణ ఇన్నాళ్ళు నిన్ను తిట్టాను, కల్లో కూడా పొగడలేదు, కానీ అనుకోకుండా కష్టం వచ్చింది, ఈ కష్టంలోంచి రక్షించేవాడివి నువ్వు ఒక్కడివే, నన్ను అనగానే అప్పుడు కృష్ణుడు పాతవి తెప్పకుండా అప్పుడు తిట్టావుగా, చిన్నప్పుడు చెంచాతో వీపు మీద కాల్చావుగా, లేదా అంత పూర్వం నన్ను తలుచుకోలేదుగా అనకుండా, ఒరే కష్టం రాగానే నన్ను తలుచుకున్నావా, కాబట్టి నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను అంటట్టు ఆయన. అందుకని యోగి అన్నారు ఆయన్ని, అందుకని ఆయన శమనుడు అన్నారు ఆయన్ని. పోతన గారి భాగవతంలో అద్భుతమైన పద్యం ఉంది కుచేలోపాఖ్యానంలో. కలలోనల్తను మున్నెరుంగని మహాకష్టాత్ముడై నట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులంబులో తలపల్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నయినయుచ్చుల్. కలలో కూడా తనని తలుచుకొని ఒక మహాకష్టాత్ముడు నీచుడు కష్టం రాగానే కృష్ణ నువ్వే దిక్కు అని ఆయన పాదపద్మములు స్మరించగానే మెచ్చుకొని ఆర్తి తొలగించి తనను తానే సమర్పించుకుంటాడు ఆయన. ఇంకా అటువంటి వాడు సునిశ్చల భక్తిల్ భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఇంకా భక్తితో కొలిచేవాడికి సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? కాబట్టి మనం ఆయనలో ఉండాలి. శమనేశ తీర్థంలో స్నానం చేసిన, నీళ్లు చల్లుకున్న ఈ కామము క్రోధము లోభము మోహము మదము తొలగిపోయి శాంతి దాంతి కలుగుతాయి. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. మీ మనస్సులో ఉన్న ఇంద్రియాలు ఏమేమి ఉంటాయి? పైకి కనపడకుండా ఉన్నవి మనస్సు మొదలైనవన్నీ కూడా అంతరింద్రియాలు. పైకి కనబడే ఇంద్రియాలు ఏమేంటి? కళ్ళు ముక్కు చెవులు మొదలైనవి. ఇవి అదుపులో ఉంటాయి, మనస్సు అదుపులో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు ఎక్కడ పిచ్చి పనులు చేయడు, పొరపాటు పనులు చేయకుండా ఉంటాడు. అప్పుడు వాడికి శాంతి లభిస్తుంది. అలాంటి శాంతిని ప్రసాదించే తీర్థం శమనేశ్వర తీర్థం. ఇంకా వీరభద్రేశ్వర తీర్థం ఉన్నది. అది ప్రపంచం అంతా మనకు అనుకూలమయ్యేలా చేస్తుందండో. అంతా మనకు అనుకూలంగా ఎందుకుంటారు? ఎప్పుడు తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. 18 పురాణములు కంఠస్థం చేశాడు ఫలానా ఆయన అనగానే ఓ పిచ్చాడు, ఇతరులు రాసిన పురాణాలు చదవడం కూడా పెద్ద గొప్ప అంటాడు. నీ బతుక్కుని ఒక పురాణం చదివి అప్పచెప్పి చూస్తా. భాగవతంలో తప్పు లేకుండా 1000 పద్యాలు అప్పచెప్పలేవు. కానీ అవతల వాడు అప్పచెబుతూ ఉంటే
వాడిని దెప్పుతాడు వీడు. నీ బతుకు వేదిక మీదకి వస్తే 2 ముక్కలు మాట్లాడలేవు, ఆ యొక్క ఈ యొక్క అంటావు. పాపం ఏదో కష్టపడి 2 సార్లు అనౌన్స్ చేస్తున్నాడుగా, అనౌన్స్ చేస్తే మెచ్చుకో, తప్పదు. ఏ పని చేసినా మెచ్చుకోవాలి. ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటే దాన్ని ప్రశంసించాలి. ఒక్కొక్కడు బాగా పాడతాడు, ఒక్కొక్కడు బాగా మాట్లాడతాడు, ఒక్కొక్కడు బాగా తినగలుగుతాడు, అది కూడా గొప్ప కళ. చేసింది తినేవాళ్ళు లేకపోతే ఏమైపోతామండి? శుభ్రంగా అక్కడ అన్నం వండి పెట్టిన తర్వాత ఎవరూ తినకపోతే ఏమైపోతుంది? కాబట్టి తినేవాడు కూడా దొరకడం మన అదృష్టమే. కాకపోతే మొత్తం 500 మందిది ఒకడే తింటే కష్టం. కానీ కాబట్టి ఇవన్నీ కళలు. ఈ కళల్ని మెచ్చుకోవాలి మనం. వీరభద్రేశ్వర దర్శనం వల్ల, ఆ తీర్థమహిమ వల్ల ప్రపంచమంతా మనకి ఏమవుతుందన్నమాట? సమ్మతమవుతుంది, అనుకూలమవుతుంది, మనల్ని పూజిస్తుంది. ప్రపంచాన్ని మనం పూజిస్తాం, ప్రపంచం మనల్ని పూజిస్తుంది. ఆ విధంగా జగత్తంతా మనకు అనుకూలమయ్యేలా చేసేవాడు ఆయన. శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు. ఇక బ్రహ్మేశ తీర్థం ఉన్నది. బ్రహ్మేశ తీర్థంబు బ్రహ్మర్షి సేవ్యము. ఈ బ్రహ్మేశ తీర్థం బ్రహ్మఋషుల చేత కూడా సేవింపబడుతుంది. అనగా బ్రహ్మఋషులైన వశిష్ఠాదులు ఈ తీర్థంలో స్నానం చేశారు. ఆ తీర్థంలో మనం స్నానం చేస్తే మనం కూడా బ్రహ్మఋషులం అవుతాం. ఇక కపాల ఈశ్వర తీర్థం, కపాల ఈశ్వర తీర్థం అని ఉన్నది. అదేమవుతుంది? అష్టైశ్వర్యాలు ఇస్తుందిట. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాకామ్యం అని పిలువబడేటటువంటి అష్ట సిద్ధులు, ఈ సిద్ధులతో కూడిన ఐశ్వర్యాలు మనకి ప్రసాదిస్తుంది. అందుకే సిద్ధులు కావాలంటే ఈ కపాలేశ్వర తీర్థానికి వెళ్ళేవారు. కపాల ఈశ్వర, కపాలేశ్వర. ఆ ఈశ్వర శబ్దం ఐశ్వర్యంగా మారుతుంది కనుక కపాల ఐశ్వర్యం అని కూడా అనొచ్చు. ఇంకా కుక్కుటేశ్వర తీర్థం ఉన్నది. ఇది కాశీకి కొంత వెలితి, అంటే ఇంచుమించుగా కాశీతో సమానమైనదట. ఏకంగా కాశీకి వెళ్ళలేనటువంటి వాళ్ళు, కాశీ వెళ్ళేందుకు డబ్బులు లేనటువంటి వాళ్ళు, అక్కడ ఉండడానికి ఎక్కువ రోజులు అవకాశం లేని వాళ్ళు ఈ కుక్కుటేశ్వర తీర్థానికి వెళ్ళారా, ఇంచుమించుగా కాశీలో నివసించిన పుణ్యం పొందుతారు. అది కూడా అదృష్టమే కదా. ఇక తర్వాతది సోమనాథేశ్వర లింగం. ఇది ముక్తిని వచ్చే జన్మలో ప్రసాదిస్తుంది. అనగా వచ్చే జన్మలో కాశీలో శాశ్వతంగా ఉండి కాశీలో మరణించే యోగం ఇస్తుంది. అందుకే అక్కడున్న సోమనాథేశ్వర తీర్థంలో తప్పక స్నానం చేయాలి. ఆ స్నానం గ్యారంటీగా ఈ జన్మలోనో రాబోయే జన్మలోనో శాశ్వతముగా కాశీలో ఉండే అవకాశం ఇస్తుంది. కాశీ మరణ యోగం ప్రసాదిస్తుంది, తద్వారా ముక్తినిస్తుంది. ఇక శ్రీ మహేశ్వర తీర్థం ఉంది. అందులో స్నానం చేస్తే శివుడు వాడిని మెచ్చుకుంటాట. బలివాడివిరా, నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు నాకు ప్రీతిపాత్రుడివిరా అని నిరంతరం శివుడు వాడిని ప్రశంసిస్తాట. అందులో స్నానం చేస్తే చాలు. ఏం పోయి మిస్టర్ జంబులింగం, ఇందులో స్నానం చేసావా, ఇక నువ్వు కైలాసానికి వచ్చేయచ్చు అంటాడు. శ్రీ మహేశ్వర తీర్థాన్ని చూసిన వాడు శివుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఇక ఆఖరిది 12వ తీర్థం ఉమాతీర్థం. అబ్బా, త్రిలోకాల వాళ్ళు ఆ ఉమాతీర్థంలో స్నానం చేసి తరిస్తారు. ముల్లోకాల వాళ్ళ చేత పూజలు అందుకోవాలంటే ఉమాతీర్థంలో స్నానం చేయాలి. అనగా స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం, ఈ 3 లోకాలలో ఉన్న జనులంతా ఉమాతీర్థాన్ని అర్చించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాడిని ప్రశంసించి నెత్తి మీద పెట్టుకుంటారు. అందువల్ల అందరి మెప్పు కూడా పొందొచ్చు. ఈ విధంగా 12 తీర్థములు ఈ పరమ పవిత్రమైన దక్షారామ భీమేశ్వర స్వామి వారి చుట్టుపక్కల ఉన్నాయి. ఇందులో కొన్నేమో గూఢం, కొన్ని కనపడవట, కొన్ని నిగూఢం. కొన్ని తీర్థములు అయితే అసలు కనపడకుండా అంతర్లేనిగా ఎన్నున్నాయో, కోటాను కోట్ల తీర్థాలు ఉన్నాయండి అక్కడ. కోటిశః అన్నారు మూలంలో, అంటే ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కలేదు. అనేక తీర్థములు ఉన్నాయి. అణువణువు తీర్థమే. అక్కడ ఉన్న చెట్లు కూడా తీర్థాలతో సమానమే. ఆ చెట్లు కూడా కల్పవృక్షాలే. గరుడ గంధర్వ యక్ష కిన్నరుల చేత దివిజ ఖేచర దైత్యదానవుల చేత 12 క్షేత్ర తీర్థ మధ్యంబునందు భక్తి శివలింగ కోటి నిల్పంగబడియే. 12 తీర్థాలు ఉన్నాయని చెప్పామా. ఇది కాకుండా అనేకములైన శివలింగాలు అక్కడ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో గరుత్మంతులు,
ఆయన సంతతి వారు గంధర్వులు, యక్షులు, కిన్నరులు, దివిదులు, ఖేచరులు మొదలైనటువంటి వాళ్ళు కొన్ని కోట్ల కొలది శివలింగాలు ప్రతిష్ఠించారు. ఆ శివలింగాలకి ఆది అంతాలు లేవు. ఎన్ని లింగాలు ఉన్నాయో, అసంఖ్యాక లింగాలు ఉన్నాయి అక్కడ. అందున ఈ లింగాలని మాఘ కార్తీక మాసములలో దేవతలు, యక్షులు, నాగులు కూడా పూజిస్తారు. కార్తీక మాసంలో తప్పక పూజించాలట. మనం కూడా పూజించి తీర్చాలన్నారు. ఇప్పటికి కూడా కార్తీక మాసంలో ఆ శివక్షేత్రాల్లో జరుగుతూ ఉంటాయండి ఉత్సవాలు. ఎన్ని దీపాలు వెలిగిస్తారో, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. జనాలు అసంఖ్యాకంగా పెడుతూనే ఉంటారు. కార్తీక మాసం అంటేనే ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందరం భీమేశ్వరుడి దగ్గరికి వెళ్ళలేమేమో అని కొందరికి అనుమానం కదా. అందరం భీమేశ్వరుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నామండి, ఆ కాలంలో ప్రయాణం చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళ కోసమే సత్యధర్మేశ్వరుడిని ప్రతిష్ఠించాం. ఆయన కూడా ఆయనలాగే పొడుగ్గా ఉంటాడు, ఆపాతాళ నభస్థలాంత అన్నట్టుగానే ఉంటాడు. ఆయన మీద ఒక చెంబుడు నీళ్లు పోస్తూ ఉంటూ ఉంటుంది. కార్తీక మాసంలో శరీరం గగుర్పాటుకు గురవుతుంది. రేపు రాబోయే శివరాత్రి ఆ కాలాల్లోనండి సహస్ర ఘటాభిషేకాలు జరుగుతాయి. అప్పుడు ఆ దృశ్యం చూడడానికి మన కళ్ళు సరిపోవు. భీమేశ్వరుడు మనల్ని నిరంతరం అనుగ్రహించుగాక. ఒకానొకప్పుడు తారకాసురుడి కుమారులు, తారకుడనే రాక్షసుడు కుమారస్వామి చేతిలో చచ్చిపోయాడు కదా. వాడు కొడుకులు ముగ్గురున్నారు. తారకాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి. ఆ ముగ్గురిని ఏమంటారు? తారకాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి. వీళ్ళు ముగ్గురు కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించారు. ఇక మరణం లేకుండా చేసుకోవాలనుకున్నారు. అందుకని శివుడిని మెప్పిస్తే శివుడు ఏమన్నాడు? బ్రహ్మగారి కోసం తపస్సు చేయండి అన్నాడు. వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని ప్రశ్నిస్తే, మరణము లేని వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాం గనక అన్నారు వాళ్ళు. మరణం లేకుండా వరం ఇవ్వడం కష్టం నాయన, భూమి మీద పుట్టాక ఎవడైనా చచ్చి తీరాలి. కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోండి అనగా వాళ్ళు బాగా ఆలోచించారు. మా ముగ్గురికి 3 పట్టణములు నిర్మించు. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుముతో చేయబడి ఉండాలి. ఈ 3 పట్టణాల్లో మేము ముగ్గురం ఉంటాం. ఈ పట్టణములు ఎప్పుడూ నిలకడగా ఉండకూడదు, అలా తిరుగుతూ ఉండాలి చంచలంగా, మనస్సులాగా. ఈ పట్టణాలులో ఉన్న మాకు ఎంతమంది ఉన్నా ఇంకో 10 మందికి చోటు ఉండాలి. అంటే ఓ పట్టణంలో ఓ 1000 మంది ఉన్నారు, ఆ తర్వాత చూడడానికి బంధువులు ఇంకో 1000 మంది వచ్చారు, ఇంకో 1000 మంది కాదు, ఇంకో 1000 మంది వచ్చినా అందులో చోటు ఉండాలట. ఎంతమంది వచ్చినా ఇంకో 10 మందికి సీట్లు ఉంటాయి. ఆ 10 మంది కూర్చుంటే మళ్ళీ 10 సీట్లు వస్తాయి. అంటే అక్షయంగా అందులో జనం ఉండవచ్చును. అలా ఉండడానికి కావలసిన ఏర్పాటు ఉండాలి. విల్లు కాని విల్లుతో ఒక మహాపురుషుడు బాణంగా మారితే చంచలంగా ఉండే అల్లెతాడు పెట్టి విచిత్రమైన రథంలో కూర్చుని శివుడు 3 పట్టణములు ఒకే కక్షలో ఒకే క్రమంలో ఉన్నప్పుడు బాణంతో కొడితేనే మేము చావాలి, లేకపోతే చావు లేకుండా ఉండాలి అని కోరారు వాళ్ళు. 3 పట్టణాలు గిర్రం తిరుగుతూ ఉంటాయట. ఆ 3 ఒకే గీతలోకి రావాలి, ఒక వరుసలోకి రావాలి. ఆ వరుసలోకి వచ్చిన తర్వాత శివుడు విల్లు కాని విల్లుతో దానికేమో చంచలంగా కదులుతూ ఉండేటటువంటి అల్లెతాడు కట్టాలట. దానికేమో పరమాత్ముడు ఒకడు బాణం అవ్వాలట. దానికి సారథి కూడా గొప్పవాడు అయి ఉండాలట. ఛాందస్సుడు సారథి అయి ఉండాలట. ఎన్ని కోరికలు! రథం కాని రథం కావాలట. అప్పుడు ఆ బాణం దెబ్బకి, శివుడి బాణం దెబ్బకి మేము చావాలి అనగా తథాస్తు అన్నాడు ఆయన. ఇది అసంభవం అనుకున్నారు ఎవరు? త్రిపురాసురులు. ఆ తర్వాత బ్రహ్మగారు మయాసురుణ్ణి పిలిచి, మయదానవుణ్ణి, మంచి శిల్పి కనుక ఆయన ద్వారా 3 పట్టణాలు నిర్మాణం చేయించాడు. అన్నదమ్ములు ముగ్గురు 3 పట్టణాల్లో శుభముహూర్తంలో ప్రవేశించారు. ఈ పట్టణములు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్న లోపల ఉన్నవాడికి తిరుగుతున్నట్టు తెలియదు, భూమి తిరుగుతుంది మనకు తెలుస్తుందా? అలాగే పట్టణాల్లో ఉన్నవాళ్ళకి ఏదో రైల్లో తిరుగుతున్నట్టుగా గొడగొడ శబ్దాలు ఊగడాలు ఉండవు, హాయిగా ఉండొచ్చు అనమాట. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందులో అనేకములైన పదార్థాలు ఉన్నాయి. తిండికి లోటు లేదు, తాగుడికి లోటు లేదు, సుఖాలకు లోటు లేదు. వాళ్ళ పట్టణాల్లో తిరిగేవారు. వాళ్ళకి అన్ని శక్తులు, అన్ని ఆయుధాలు ఉన్నాయి. దానివల్ల ఏం చేశారు?
దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళారు. దేవతల్ని, దానవుల్ని, మానవుల్ని, సిద్ధుల్ని, సాధ్యులను, కిన్నరులను, పన్నగులను, యక్షులను, చారణులను, అసురులను, విద్యాధరులను, గీర్వాణకొట్టిని అందరిని జయించారు. ఇంద్రాది దేవతలు కకావికలైపోయారు. వీళ్ళ దెబ్బకి కాందిసీకులైపోయారు. చివరికి ఏడుస్తూ వీళ్ళంతా ఒక రోజున బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నారు. త్రిపురాసురుల్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నాం. వాళ్ళ పరాక్రమం వల్ల మా స్వర్గరాజ్యాన్ని కోల్పోయాం. దిక్కు మొక్కు లేకుండా తిరుగుతున్నాం. మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎన్నడు మాకు దిక్కు కలదు అని ఏడ్చారు వాళ్ళు పాపం. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను వరాలు ఇవ్వగలను కానీ రక్షించలేను. రాక్షసులు మహాతపస్సు చేస్తారు. ఆ తపస్సుకి నేను వివసుండైపోతాను, వాళ్ళకి లొంగిపోతాను. ఆ తపశ్శక్తి వల్ల వాళ్ళు ఏం కోరితే అది ఇవ్వాల్సిందే. ఒక్క మరణము లేకుండా వరం ఇవ్వను తప్ప ఇంకే వరాలైనా ఇస్తాను. కాబట్టి వాళ్ళకి వరాలు ఇచ్చాను. వాళ్ళని చంపడం అంత తేలిక కాదు. ముందు ఆ పట్టణాలు ఒక వరుసలోకి ఒకేసారి రావాలి. అవి కదలకుండా ఒక క్షణం ఆపాలి. ఆ తర్వాత కదా వాళ్ళని చంపడం. పైగా విచిత్ర రథం కావాలట, గొప్ప శాపం కావాలట. ఆ వీటికి తాడేమో కదులుతూ ఉండేటటువంటిది ఉంటుందిట. దానికేమో పరమాత్ముడు ఒకడు బాణం ఇవ్వాలట. ఇదంతా ఎక్కడవుతుంది? ఈ పని చేయాలంటే విష్ణువుని పట్టుకోండి అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారు. నారాయణుడి పాదపద్మాలను ఆశ్రయించారు. నారాయణ వాసుదేవ రక్షించు రక్షించనగా ఆయన కాసేపు ఆలోచించి, ఈశ్వర కటాక్షం లేనిదే మనం ఎవరము ఏమీ చేయలేం. ఈ దుర్మార్గులు ముగ్గురు మెడలో శివలింగాలు ధరించారు. లింగధారులు వాళ్ళు. లింగమును ధరించిన వాడి మీద ఏ అస్త్రశస్త్రములు పనిచేయవు. పైగా వాళ్ళు శివభక్తి కలిగి విభూతి పూసుకున్నారు. నిత్యం శివార్చన చేస్తారు. వేదధర్మములు పాటిస్తారు. వేదమును నిత్యం చదువుతూ ఆ వేదములో ఉన్న ధర్మములను విడిచిపెట్టకుండా చేస్తూ, యజ్ఞములు చేస్తూ, దానములు చేస్తూ, శౌచము క్రియ విడిచిపెట్టనటువంటి వాళ్ళని ఎవ్వరూ చంపలేం. అంటే వీళ్ళని చంపాలంటే ముందు వీళ్ళ దగ్గర నుంచి ఒకటి వేదం పోవాలి. వేద మార్గములో చేస్తున్న అర్చనలు, శివార్చనలు విడిచిపెట్టాలి. విభూతి ధరించకూడదు. వీళ్ళు పాషండ మతాల్లోకి వెళ్ళాలి. విడితే కానీ వీళ్ళు బాగుపడరు. వీళ్ళని చంపాలంటే అదొకటే మార్గం. అనగా అది ఎంత కష్టం అండి బాబు, చాలా కష్టం అది. వాళ్ళు అసలు శివార్చన విడిచిపెట్టరు, దానం విడిచిపెట్టరు, యజ్ఞములు విడిచిపెట్టరు, వేదాలని అస్సలు విడిచిపెట్టరు. బాగా చదువుకున్నారు వాళ్ళు వేదాలని. అవి విడిచిపెడితే కానీ వాళ్ళకి చావు రాదు. వాళ్ళు విడిచిపెట్టరు. ఇప్పుడు ఎలాగా? మధ్యలో మాకు వచ్చింది చచ్చే చావు అని దేవతలు అనగా, కంగారు పడకండి అని ఈశ్వరుణ్ణి మనస్సులో ధ్యానించాడు. వెంటనే ఆయన విష్ణువునికి ఒక మార్గం చెప్పాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? నా శరీరము నుంచి కొన్ని శక్తులు సృష్టిస్తున్నాను. ఆ శక్తులు ఒక విచిత్రమైన రూపాన్ని ధరిస్తాయి. అదే అరిహన్, అంటే అరిహంత తెలుగులో చెప్పాలంటే శత్రువులను చంపువాడని పేరు. అరిహంత అనే పేరుతో ఒక రూపం, అదే బుద్ధావతారం అంటే. ఇప్పుడు మీరంతా బుద్ధావతారం అంటున్నారే, ఈ బుద్ధావతారం ఇప్పుడు కలియుగంలో వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది కృతయుగంలో. త్రేతాయుగం కృతయుగం కాలంలోనే ఈ త్రిపురాసుల కోసం విష్ణువు బుద్ధుడనే పేరుతో ఒక రూపం ధరించాడనమాట. గుండు కొట్టించుకున్నాడు ముందు. శుభ్రంగా గుండు కొట్టించుకుని ఆ తర్వాత బౌద్ధ భిక్షు అనే పేరుతో వీళ్ళకు ఒక గురువుని పెట్టుకున్నాడు. ఆ గురువుకి ఋషి అని పేరెట్టారు. అన్నీ విష్ణువు రూపాలేవి. ఈ ఋషి ఏం చేశాడు? పైన మంచి జోటాలు ధరించాడు, జుట్టు ధరించాడు, గిరదాల జుట్టు, చేతిలో బొచ్చి పట్టుకున్నాడు, ఒక కర్రొచ్చుకున్నాడు. కొంతమంది ఏమో ఈయన శిష్యులు తెల్లబట్టలు కట్టారు, శ్వేతాంబరులు. మరి కొంతమంది కాషాయం కట్టారు, కొంతమంది దిగంబరులు అయ్యారు. వాళ్ళు ఎంతసేపు ఏమన్నా మొదలెట్టారు? తాగండి, తినండి, మౌనంగా ఉండండి, అహింస పరమోధర్మ, స్వర్గం లేదు, నరకం లేదు, చచ్చాక అన్నీ ఇక్కడే, ఉన్నంతకాలం ఉంటాం, చచ్చాక ఇంకేం లేదు, మనకి ఆత్మ లేదు, గెత్మ లేదు, అన్ని సుఖాలు ఇక్కడే అనుభవించండి, గుండు మాత్రం కొట్టించుకోండి అని చెప్పడం మొదలెట్టారు. పిబ అంటే తాగండి, విహర స్వేచ్ఛగా విహరించండి, రమస్వ భోగాలు అనుభవించండి,
ఇంతే, ఇంకేం లేదు. దేవుడు లేడు, దెయ్యం లేదు, నీ మనసులోనే ఉంటాడని. విగ్రహారాధన లేదు. ఎంత విరుద్ధమైన మతం చెప్పారు. ఇలా అయితే సర్వనాశనం అయిపోతారు వాళ్ళు, మనము కూడా నాశనం అవుతాం. అందుకే మీరు ఎక్కడ చూడండి, తప నేల మీద కొట్టుకుని ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడైనా సుఖంగా ఉంటుందా? కొట్టుకు తావడాలు, బాంబులు వేసుకోవడాలు తప్ప. ఎందుకంటే వేద విరుద్ధ మతాల్లో ఎప్పుడు సుఖం ఉండదు. వేద యజ్ఞక్రియలు ఉన్న చోట మాత్రమే ప్రశాంతత ఉన్నది. ఇంతవరకు మీరు చూశారు కదా, భారతదేశంలోనే అంతో ఎంతో ఇంతకాలం సుఖంగా ఉన్నాం. ఆ దరిద్రులు ఇంకా పెరిగితే ప్రమాదం అనుకోండి. బంగ్లాదేశ్లో సుఖంగా ఉంటున్నారా? పాకిస్తాన్లో సుఖంగా ఉన్నారా? అన్నీ వాళ్ళేగా. పోనీ లిబియా ఏం సుఖంగా ఏడిచింది? లెబనాన్ అంతపోరు, ఇరాన్ ఇరాక్ ఎలా కొట్టుకు తెచ్చేవి? సద్దాం హుసేన్ ఉన్న రోజు ఇరాన్ ఇరాకుల మధ్య యుద్ధాలే. కువైట్ ఏవి? ఆ మతాలు ఉన్న చోట సుఖంగా ఉండలేము. పోనీ ఈ రెండో మతం ఒకటి ఏడిచింది. వాళ్ళు ఏమన్నా సుఖంగా ఉన్నారు? యూరప్ కంట్రీస్లో వాళ్ళు సుఖంగా ఉంటారు, చంపుకోవడం చావడమే, డిష్కం అంతే. అన్నీ సర్వనాశనాలే. మనశ్శాంతిగా ఉండాలంటే పవిత్రమైన ఆర్షధర్మం, సనాతన ధర్మం ఒకటే దిక్కు. అటు కేంద్రంలో మహానుభావుడు నరేంద్రుడు, ఉత్తరప్రదేశ్లో యోగేంద్రుడు, ఈ మధ్యనే మన అదృష్టం బాగుండి ఏపీలో వచ్చిన పవన్ కళ్యాణ్, ఇలాంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వీళ్ళందరూ చాలా అవసరం ఇప్పుడు మనకి. వీళ్ళ కోసం మనం మన పూజలు, మనం చేస్తున్న పుణ్యాలు, మన ప్రదక్షిణలు ధారపోయాలండి. అప్పుడు వాళ్ళు ఇంకా ధర్మాన్ని నిలబెడతారు. మన సనాతన ధర్మం, మన త్యాగానికి ప్రతీక అయిన ఈ ధర్మం నశించిపోతే మనం ఒక్క క్షణం బతకలేము. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు ఇవి తప్పే ఉండదు, దోపిడీ తప్పే ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి? ఈ దసరాల్లో అర్చనలు చేస్తున్నప్పుడల్లా మీదంతా వీళ్ళకి ధారపోయండి. మనని కాపాడుతున్న వీళ్ళకి, ఇటు తెలుగుదేశంలో కానీ, అటు ఉత్తరప్రదేశ్లో కానీ, మొత్తం భారతదేశంలో కానీ, తద్వారా ప్రపంచం కానీ సుఖంగా ఉండాలంటే మన తపస్సు వినియోగించాలి, మన ప్రదక్షిణలు ఉపయోగపడాలి. నాకు నమ్మకం మీరు భక్తులు, మీరు తలుచుకుంటే సనాతన ధర్మం బాగా పరిఢి విల్లుతుంది. లేదంటే ఈ నాస్తిక మతాలు, మూర్ఖ మతాలు పెరిగిపోతాయి. మనం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నాకు ఎవరి మీద ద్వేషం ఉండదండి. కానీ వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది కనుక మనల్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు కర్రబట్టు కొడుతున్నావు, కొట్టట్లా. వాడు కొడుతూ ఉంటే కర్ర అడ్డు పెట్టు అంటున్నాను. వాడు నిన్ను కొడుతూ ఉంటే నువ్వు రక్షించుకోవడానికి బాబోయ్ అని కర్ర అడ్డు పెట్టుకో. అడ్డు పెట్టుకోకపోతే బతకం కనుక అది కూడా తప్పైతేలా మరి. కాబట్టి నాయనలారా, మన ధర్మాన్ని నిలబెట్టండి, 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 నిలబెట్టండి. మీరు నిలబడండి, బతకండి. శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అందుకని అరిహంత అనే పేరుతో ఈయన బయలుదేరాడు. ఈ మతాన్ని వ్యాప్తి చేయడానికి త్రిపురాసుల పట్టణంలోకి ప్రవేశించబోతుంటే ఆ పట్టణాల్లో ఏదో దివ్యశక్తి వాళ్ళని బయటికి గెంటేసింది, వెళ్ళనివ్వకుండా. దాంతో ఈయనకు అనుమానం వచ్చింది. అమ్మ బాబోయ్, ఈ త్రిపురుల యొక్క పట్టణములో శివభక్తి, శివార్చన అనే శక్తి ఉన్నది. ఆ శక్తి లోపలికి వెళ్ళకుండా నన్ను అడ్డుకుంటోంది. కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళలేను, నా మతం లోపలికి వెళ్ళదు. కొన్ని గ్రామాల్లో అన్యమతస్తులు అయితే చావు కొడతారు కర్రలు ఉచ్చుకుని. అలా ఏ మతం వెళ్లకుండా ఒక శక్తి త్రిపురుల్ని కాపాడుతోంది అని అర్థమైపోయింది. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే కష్టం, వెళ్ళాలంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు. అనుకుని వెంటనే నారదా అనగానే నారదుడు వచ్చాడు. నువ్వు నా మతం తీసుకో, నువ్వు కూడా గుండు కొట్టించేయి, నువ్వు కూడా జాయ్ చక్రాంతక్, తిను తాగు తిరుగాను, నారాయణ అనేవాడు మానేయి, బుద్ధం శరణం గచ్చామి అను, గొడవ ఉండదు. అప్పుడు నువ్వంటే ఈ త్రిపురాసులకి చాలా ఇష్టం, గౌరవం, నిన్ను ఎక్కడికైనా రాణిస్తారు. నువ్వు నా మతం స్వీకరించగానే ఏమిటి నారదా అని నిన్ను కుతూహలంగా పిలుస్తారు. వాళ్ళు పిలిచినప్పుడు ఆ నగరంలోకి వెళ్ళగలవు. వెళ్ళాక వాళ్ళందరినీ మార్చేయి. వాడు ఒక్కడు వచ్చేటట్టు మార్చేస్తాడు. ఈ అన్యమతస్తులు ఎటువంటి వాటి దిక్కుమాలోడు ఒకటి చేరాడా, చాప కింద నీళ్ళ పరమచండాలం, అన్నింటినీ మార్చి పాడు చేస్తారు. అనగానే నారదులు వారు వెంటనే ఏం చేశాడు, ఆ మతం స్వీకరించాడు, అరిహంత మతం. స్వీకరించగానే ఆ త్రిపురాసుల పట్టణాల శివార్లకు వెళ్ళి సంఘం శరణం గచ్చామి, అహింస పరమోధమ, పెబ విహర రమస్వ భుంక్ష భోగా అండ మొదలెట్టాడు. ఈ త్రిపురాసులు చూశారు, ఇదేంటిది విచిత్రం అని నారదుడి యొక్క వేషాన్ని చూసి మెచ్చుకున్నారు. నారదుడికి స్వాగతం చెప్పి లోపలికి పిలిచి, నారద, ఎప్పుడూ నారాయణ అనే నామస్మరణం తప్ప మరొక నామాన్ని ఉచ్చరించను, నువ్వు కూడా కొత్త నామాన్ని ఉచ్చరిస్తున్నావు ఏమిటంటే, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని పాడడం మొదలెట్టాడు ఆయన. పాత దేవుడు చేసినవన్నీ తీసి పారేసాం, హాయిగా ఏమి యజ్ఞాలు చేయక్కర్లేదు,
వంటలు వండుకోక్కర్లేదు, నైవేద్యాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, ఏ అభిషేకాలు అక్కర్లేదు, తీర్థయాత్రలు అక్కర్లేదు, టిక్కెట్లు బుక్ చేసుకోక్కర్లేదు, ఊరేగింపులు లేవు. ఇలా కూర్చోవడం, సంఘం శరణం గచ్చామంటే చాలు, అహింస అంటే చాలు, శుభ్రంగా ఏం తిన్నా ఏం తగినా దోషం లేదు, పునర్జన్మ లేదు. అందుకే ఈ మతం నాకు నచ్చింది. ఆ పాత మతంలో ఉపవాసాలు అంటారు, అభిషేకాలు అంటారు, యజ్ఞాలు అంటారు, మధ్య మధ్యలో ఉపన్యాసం చెప్తున్నప్పుడు కళ్ళు కనిపించకపోతే కిందకి పైకి పుస్తకం చూసుకోవడానికి కళ్ళజోళ్ళు, ఎన్ని గొడవలు. ఇందులో ఇవేమి లేవు. అనగానే మొదట ఎలా ఉన్నా క్రమక్రమంగా నారదుడి యొక్క ట్రాప్లో పడ్డారు. నారదుడు అంతటి వాడు పాత మతం విడిచిపెట్టి, నారాయణ స్మరణ విడిచిపెట్టి ఈ మతం స్వీకరించాడంటే ఈ మతం మనకి బాగుంటుంది అనుకుని అందరూ అది స్వీకరించారు. ఇంకేముంది, ఈ మతం స్వీకరించాక వావి వరస తప్పిపోయాయి, పిచ్చి పిచ్చి పనులన్నీ మొదలయ్యాయి, మొత్తం యజ్ఞాలు ఆగిపోయాయి, శివలింగార్చన ఆగిపోయింది, సర్వభ్రష్టత్వం మొదలైంది. మీకు తెలుసో లేదో, ఈ ప్రాంతం అలా నాశనం అయిపోతూ ఉంటే కల్లో అమ్మవారు కనబడి ఈ ప్రాంతాన్ని బాగు చేయడానికి నన్ను గెంటింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడగండి, చెప్తారు. ఇక్కడే చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఏమా లక్ష్మి, ఎలా ఉండేది ఒకప్పుడు ఈ వాతావరణం? ఇక్కడ దరిద్రాలన్నీ వస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో భగవంతుడు నన్ను బలాత్కారంగా ఇక్కడ గెంటాడు. నేను ఇక్కడ స్థలం కొని కష్టపడి కొన్నాం, ఇవేం ఉచితంగా వచ్చిన స్థలాలు కాదు. ఎన్ని రోజులు ఉపన్యాసం చెప్పానో మీకు తెలియదు. ప్రపంచం అంతా తెగ తిరిగాను, రాత్రి లేదు పగలు లేదు, నిద్రాహారాలు విడిచిపెట్టి ఒక్కొక్కప్పుడు పొద్దున మధ్యాహ్నం కూడా 2 షోళ్లలో ఉపన్యాసం చెప్పాను. పొద్దుట గుంటూరులో చెప్పి మధ్యాహ్నానికి నరసరావుపేట వెళ్ళాను. అలాంటి తిరిగి ఇవి కొని గుడి కట్టించాక దరిద్రపు మతాలు ఇక్కడ ప్రచారం అవ్వకుండా అయిపోయాయి. లేకపోతే ఈ చుట్టుపక్కలంతా కూడా దేవాపాపిని అయిపోయేది. భయంకరంగా మారిపోతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని ఉద్ధరించి భగవంతుడు ఇంత ఆలయం ఇచ్చాడు. ఈ ఆలయం కట్టడానికి ముందు ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట 6 అడుగుల లోతు వరకు బురద, గుంటలు, చెత్త, పందులు తిరిగేవి. రాత్రి అయితే జోదగాళ్ళు, పొదలు ఉండేవి. ఆ పొదల్లో ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు ఆడామగా. తాగుళ్ళు ఒకటి కాదు బాబు, మీరు చెబితే ఆశ్చర్యపోతారు. అటువంటి భయంకరమైన వాతావరణం కలిగిన ఈ స్థలం ఏమిటి ఇవాళ మణిద్వీపంగా, కైలాసంగా, వైకుంఠంగా మారిందంటే అమ్మ అనుగ్రహం కాదు. ఎందుకు చెప్తానంటే అవి రాకుండా అడ్డుకోవడానికి మన ప్రయత్నం చేయాలి, మనం కష్టపడాలి. అలాగే ఇప్పుడు ఏమైపోయింది, నారదుడు ఈ అరిహంత మతాన్ని అందులో ప్రవేశపెట్టడంతో మొత్తం వాళ్ళంతా పాడైపోయారు. త్రిపురాసురులు వాళ్ళంతా నాస్తికులై వాళ్ళ పుణ్యం పోగానే వెంటనే శివుడు ఏం చేశాడు, మేరు పర్వతమును చాపముగా తయారు చేశాడు, విల్లుగా తయారు చేశాడు, భూమండలాన్ని రథం చేశాడు, వేదములు 4 గుర్రములుగా చేశాడు, బ్రహ్మదేవుణ్ణి సారథిగా పెట్టారు. ఛాందసుడు అంటే వేదం చదువుకున్నవాడు అని అర్థం. ఆ రకంగా ఆయన సారథి అయ్యాడు. ఈ మేరుపర్వతం విల్లయింది కదా, దానికి అల్లెతాడుగా ఎప్పుడు చంచలంగా కదిలే ఆదిశేషుడిని పెట్టారు. శేషుడి అనే అల్లెతాడుగా పెట్టారు. శ్రీ మహావిష్ణువు నారాయణాస్త్రం అయ్యాడు. ఆ నారాయణాస్త్రాన్ని దానికి ఎక్కువ పెట్టాడు ఆయన. తన మహాశక్తితో 3 నగరములు ఒకే వరుసలోకి వచ్చేలా చేసి మేరుపర్వతాన్ని అభిజన్ ముహూర్తంలో ఎక్కుపెట్టి విడిచిపెట్టేశాడు. ఏది, ఈ నారాయణాస్త్రాన్ని. చెట్ట పట్ట శబ్దాలతో, అగ్నిజ్వాలలతో ఈ అస్త్రం వెళ్ళి ఆ 3 పురాల్ని కాల్చి బూడిద చేసి పారేసింది. అలా బూడిద చేయగానే ఆయన శరీరం ఆ రాక్షసుల మీద ఉన్న కోపంతో శివుడి శరీరం మహాభయంకరమైపోయింది, ఎర్రగా అయిపోయింది. అది చూచి అహోభేమం అహోభేమం, ఈ రూపం మహాభయంకరంగా ఉంది అన్నారు దేవతలు. వెంటనే ఆయన ఆ రూపంతో దక్షారామం చేరాడు. ఆ భీమరూపంతో ఒక లింగరూపం ధరించాడు. అందుకని భీమ ఈశ్వర భీమేశ్వర అని పిలువబడ్డాడు ఆయన. త్రిపురాసుర సంహారం చేసినటువంటి రూపంతో వచ్చినవాడు ఆయన. అప్పుడు దేవతలంతా ఏకధాటిన గంగాజలంతో, యమునా జలంతో, స్వర్గంలో ఉన్న నదులు, పాతాళంలో ఉన్న నదులు, భూలోకంలో ఉన్న నదులు, వైకుంఠంలో నదులు, కైలాసంలో నదులు, ఈ బ్రహ్మలోకంలో ఉన్న నదులు, ఇలా అన్ని లోకాల్లో ఉన్న నదులతో అభిషేకం చేయగానే ఆయన తెల్లని రూపంతో శాంతస్వరూపుడైపోయాడు. పాపాత్ముల పాలిటి భీకరుడు, త్రిపురాసురులను సంహరించినటువంటి వాడు, అంత భయంకరుడయ్యుండి కూడా మనకి మాత్రం శాంతంగా కనపడేటటువంటి వాడు భీమేశ్వరుడు అన్నమాట. అంతటి సామర్థ్యం, అంతటి కారుణ్యం, అంతటి మహిమ మరొక చోట లేవు. ఆయన దగ్గరికి వెళ్ళామా
మనలో ఉన్న రాక్షసులు త్రిపురాసులు నాశనం అయిపోతారు. ఆయన దగ్గరికి వెళ్ళామా కామక్రోధాదులు అదుపులోకి వస్తాయి. ఆయన దగ్గరికి వెడితే భయంకర జాతక దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. ఆయన దగ్గరికి వెడితే నక్షత్ర శాంతి కలుగుతుంది. ఆయనకు అభిషేకం చేయటమే మహాయజ్ఞం. ఆయన దర్శనమే ముక్కోటి తీర్థములను చూడడంతో సమానం. అటువంటి భీమేశ్వరుడు ఒకానొకప్పుడు మహాశివరాత్రి పర్వదిన కాలంలో భక్తులందరికీ విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించి చూపించి అనుగ్రహించాడు. ఆయన మహిమలు సాయంత్రంతో మనం పూర్తి చేసుకుంటాం. అక్కడితో ఈ భీమేశ్వర పురాణం ప్రవచనం ఈ రోజుతో సాయంత్రంతో పూర్తవుతుంది. సాయంత్రం యథాప్రకారంగా 4 గంటలకు ఉంటుంది. మరికొన్ని విశేషాలు ఉంటాయి, అవి కూడా తెలుసుకుందురుగాక.